నన్ను వెయిట్ చేయమంటారా మేడం? అవసరం లేదు. సరే. వస్తానండి. బాయ్. డియర్ రిధిమా, సారీ ఫర్ నాట్ నువ్వు వచ్చే సమయానికి నేను ఇంట్లో లేకుండా పోయినందుకు క్షమించు. ఒక అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ 10-11 గంటలకంతా వచ్చేస్తాను. ఆదివారం సర్వెంట్స్ ఎవరూ రారు కాబట్టి మారుతాళం ఒకటి పొడుగు కుండీ పేరున ఫ్లవర్ పాట్లో పెట్టాను. నేను తిరిగి రాగానే ఆయుర్వేదిక్ మందు తాలూకు డీల్ అగ్రిమెంట్స్ పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ ప్రొఫెసర్ కృష్ణమోహన్.
ఎంత అందంగా ఉంది సంజయ్. ఏంటా అందం అనుకుంటున్నావా? నా ముందు ఒక బ్యూటిఫుల్ పాండ్ ఉంది తెలుసా? ఈ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో లోపల తిరిగే చేపల్ని కూడా లెక్క పెట్టచ్చు. ఈ ప్రొఫెసర్ ఎస్టేట్ ఎంత అందంగా ఉందో. ఆ బిల్డింగ్ అయితే, ఈ తోట, ఈ పాండు, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. సంజయ్, యూ విల్ లవ్ దిస్ ప్లేస్. నువ్వైతే ఇక్కడ కూర్చుని రోజంతా ఈ అందాన్ని స్కెచ్ చేసేసుకుంటూ ఉండేవాడు. సంజయ్, ప్రొఫెసర్ గారు వస్తున్నట్టున్నారు. బాయ్. ఈ పనులంతా ఏమయ్యారు? హలో 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 హలో. హాయ్, ప్రొఫెసర్ గారు ఉన్నారండి? లేరండి, బయటికి వెళ్ళారు. వాక్ వెళ్ళారా? లేదు, పక్కూరు వెళ్ళారు. ఏంటి, పక్కూరికి వెళ్ళారా? నన్ను పొద్దునే రమ్మన్నారు. మళ్ళీ వచ్చేస్తానన్నారు. 10-11 గంటలకు వచ్చేస్తారట. 10-11 గంటలకా? ఇదేంటండి ఇలా చేశారు? పొద్దున్నే 5ంటికి లేచి హడావిడిగా పరిగెత్తుకొస్తే ఛ! ఇలా ఊరెళ్ళిపోవడం ఏంటండి? అతనికి ఏమైనా కొంచెం బుద్ధి జ్ఞానం. మీరేమైనా ఆయన గ్రాండ్ డాటరా అండి? No, I'm not related to him. I'm Rudhima from Delhi. ఇది ఆ ఫార్మస్యూటికల్ కంపెనీ నుంచి వచ్చింది మీరేనా? అవును, మీకెలా తెలుసు? నాకు తెలియకపోవడం ఏంటండి? ఆ డీల్ తాలూకు అగ్రిమెంట్ పేపర్స్ చూసుకునేది నేనే కదా. ఓ, ఐఎమ్ మాధవ్, అడ్వకేట్. హాయ్. నైస్ మీటింగ్ యూ. మీరు ప్రొఫెసర్ గారు లాయరా అండి? కాదండి, నేను జూనియర్ని. మా సీనియర్ తరపున వచ్చాను. రండి, లోపలికి వెళ్దాం. ప్రొఫెసర్ గారు మీతో చెప్పే వెళ్ళారండి? లేదండి, నేను వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. మెసేజ్ ఉండింది. మరి తాళం? ఈ కుండీలో ఉందని మెసేజ్ రాశారు. ఇప్పుడేమో ఈయన లేకుండా పోయారు. ఏం చేయాలి? ఐ డూ వన్ థింగ్. నేను వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 2:30 కల్లా వచ్చేస్తాను. ప్రొఫెసర్ గారు చెప్పండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. వెళ్ళి మళ్ళీ ఎక్కడొచ్చేది? రావడానికి 3 గంటలు పట్టింది. ఛ! ఈ సండే అంతా ఇలాగే అయిపోవాలా? వాట్ టు డూ? పోనీ ఓ 2 అవర్సే కదండి, వెయిట్ చేయొచ్చు కదా. ఇక చేసేదేముందిలేండి, పదండి. వద్దండి, నేను వెళ్ళాలి. ఈరోజు మా శంభుగాడి క్రికెట్ మ్యాచ్. లాస్ట్ వీక్ నుంచి వాడు చెప్తున్నాడు. వెళ్ళకపోతే చాలా ఫీల్ అవుతాడండి. నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఏమండి, ఇందులో అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి, మీకు ఇచ్చేసి వెళ్తాను. మీరు సైన్ చేస్తే రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పండి ప్లీజ్. నా సన్ మ్యాచ్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. ఆ పేపర్లు చెక్లు వదిలేసి వచ్చానంటే ఆ పట్టోడు నా ప్రాణం తీస్తాడు. వాడే నా సీనియర్ గాడు. సండే రోజు పనులుంటే నాణ్యతని పడేస్తాడు. సాడిస్టిక్ ఫెలో, సాడిస్టిక్ ఫెలో. వారం అంతా నా చేత పని చేయించుకుంటాడు, సండే కూడా చాకరీ చేయించుకుంటాడు, రాకరీ చేయించుకున్నాడు. ఆ ముసలాడేమో పిల్లం పిల్లతో హాయిగా ఉండాలి, నేను మటుకు పిల్లం పిల్లలు వదిలేసి రోడ్ల మీద పడి తిరగాలి. గాడిద చాకరీ, బానిస బ్రతుకు. లోపలికొచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఏం చేయాలో మీకే తోస్తుంది కదా. సారీ అండి, కొంచెం ఇరిటేషన్లో ఉన్నాను. శంభుగాడు ఎంతగా అడిగాడు క్రికెట్ మ్యాచ్కి తప్పకుండా రమ్మని. వెళ్ళలేకపోతున్నానని బాధ. ఐ అండర్స్టాండ్ దాట్. పదండి వెళ్దాం. అవును, పనోళ్ళు ఎవరు లేరా అండి? సండే కదా, సెలవు ఇచ్చారనుకుంటా.
లేడీస్ ఫస్ట్. వండర్ఫుల్. బ్రహ్మాండంగా ఉంది ఇల్లు. అవి ఆర్టిఫిషియల్ అండి. అవునులేండి. కాఫీ తాగుతారా? గెస్ట్ కాస్త హోస్ట్ అయిపోయారా? సిచ్యువేషన్ అలా వచ్చింది కదండి. ఐ ప్రిఫర్ టీ. ఓకే. టీ పొడి లేనట్టుందండి. ఇట్స్ ఓకే, కాఫీ ఇస్ ఫైన్. ఓకే. అది పని చేయట్లేదండి. కేబుల్ ఫాల్ట్ అనుకుంటా. అలాగా, శుభం. థ్యాంక్స్. ఆహా, అదే రుచి, అదే చిక్కతనం. ఫిల్టర్ కాఫీ అలా లలిత గారు? No, ఇది బ్రూ ఇన్స్టెంట్. గుడ్. మీకేమైనా అభ్యంతరమా? నో, నాట్ ఎట్ ఆల్. అమ్మయ్యా, బతికించారు. ఎందుకని? ఏం చెప్పమంటారు? ఇదే మావిడైతే సిగరెట్ కాల్చానని తెలిస్తే చాలు, నా ప్రాణం పోయినట్టే. అంటే మీ ఇల్లు నో స్మోకింగ్ జోన్ అన్నమాట. అని ఆవిడ అనుకోవాల్సిందే లేండి. ఏంటి వెతుకుతున్నారు? ఆస్ట్రే. బహుశా ప్రొఫెసర్ గారు సిగరెట్ కాల్చరు అనుకుంటానండి. అయి ఉండొచ్చులేండి. వావ్, దట్స్ గ్రేట్. ఇదా? భలే చేశారే. ఇదేముందిలేండి, మా శంభుగాడికి ఇంకెన్నెన్నో చేసి పెడుతుంటాను. మీకు ప్రొఫెసర్ గారితో బాగానే పరిచయం ఉందా అండి? నాకు పెద్దగా లేదండి, మా సీనియర్ గారికి బాగా క్లోజ్. ఈయన పర్సనల్ డీలింగ్స్ అన్నీ కూడా ఆయనే చూస్తుంటారు. ఈయనకి ఇంకెవరూ లేరా? భార్య క్యాన్సర్తో చనిపోయింది. 2 పిల్లలు, వాళ్ళు జర్మనీలోనే సెటిల్ అయిపోయారు. ఈయన మటుకు రీసెర్చ్ అంటూ జర్మనీలో ఉన్న వ్యక్తి ఇండియాకి వచ్చి ఇక్కడే ఆయన సొంత ఊర్లో సెటిల్ అయిపోయారు. ఆయన రీసెర్చ్ చేసి ఏదో మందు కనిపెట్టారట. ఆ మందు పేటెంట్ రైట్స్ కదా మీరు ఇప్పుడు కొనడానికి వచ్చింది? ఎస్. ఏంటండి ఆ మందు? క్యాన్సర్ని క్యూర్ చేసేది. ఓ, ఇల్లు బాగానే కట్టుకున్నారు కదా? చాలా బాగా. పైన చూసారా? పైన 2 బెడ్రూమ్లు, ఓ డ్రాయింగ్ రూము, ఒక పెద్ద బాల్కనీ ఉంది. ఇంటీరియర్ డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు. అసలు బెడ్రూమ్లు, బాత్రూమ్లు ఫ్రెంచ్ స్టైల్లో డెకరేట్ చేసి ఉన్నాయి. ఇల్లంతా క్షుణ్ణంగా చూసినట్టున్నారే. మ్మ్. మరి వాసాలైనా లెక్క పెట్టారా? స్లాబ్ సిస్టమ్ కదా, అవేవి లేవు. మంది ఇంగ్లీష్ మీడియమా? హ్మ్? ఆరెంజ్ తినకూడదు? 8:30 అయింది. అయితే ఓ చిన్న పని గుర్తుకొచ్చింది. పనా? ఇక్కడేం పనండి బాబు? ప్రొఫెసర్ గారు రాబిట్స్ పెంచుతున్నారు. వాటిని ఫీడ్ చేయమని మెసేజ్ రాసుంది. ఆ, అదొక్కటేనా? బూజులు గీజులు అవి దులుపమన్నారా? మీరు భలే ఫన్నీగా మాట్లాడతారండి. కోర్టులో కూడా మీరు అందరినీ ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారా? కోర్టా? ఎంటర్టైన్మెంటా? ఆ ఏరియాలో అడుగు పెడితేనే చాలు, నాకు మూడ్ ఆఫ్ అవుతుంది. అదేంటండి లాయర్ అయ్యండి అలా మాట్లాడతారు? ఐ థాట్ ఇట్ వాస్ ఎన్ ఎక్సైటింగ్ ప్రొఫెషన్. ఎక్సైటింగా? పొద్దునే లేచి నిజాన్ని ఎలాగ అబద్ధం చేయాలి, అబద్ధాన్ని ఎలా నిజంగా నిరూపించాలి, వీడి తల మార్చి వాడికి ఎలా పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు చూడండి. అటువంటి వాళ్ళకి ఇది ఎక్సైటింగ్. మా వాడు ఉన్నాడు చూడండి. ఎవరు? ఆ బట్టోడా? వాడే, వాడికి ఇది కరెక్ట్. ఇవిగోండి మీ కుందేళ్ళు, భోజనం పెట్టండి. చుచుచు 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 చిచి చిచి దాదా తతదా బుబుబు.
ఛ, ఊరుకోండి. ఏంటండి అలా మట్లో పడేశారు? ప్లేట్ లో పెట్టి నాప్కిన్ చుట్టి ఫోర్కు స్పూన్ పెడదావా? మీకంతా తమాషానే. అలా కింద పడేస్తే వాటికి అనారోగ్యం కదా పాపం. లుక్ మిస్ రిధిమా, అవి ఉండేది తినేది మట్టిలోనే. తెలుసులేండి. ఎంత బుజ్జిగా తింటున్నాయో చూడండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏయ్ చెవలోడా, ఇట్రా. అది అయ్యో, కుందేల్ని చెవులతోనే పట్టుకుంటారండి. సో క్యూట్. అవునవును. దీని కాళ్ళు చూడండి. మ్మ్. మ్మ్. మీకు ముద్దు రావడం లేదా? నాకైతే కోసుకుని తినాలనిపిస్తుంది. హౌ కెన్ యు బి సో క్రూయల్? అదే మన స్టైలు. ఇంకా ఇక్కడ కోళ్ళు జింకల ఫారాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివేమీ లేవండి, కానీ అక్కడ ఒక బ్యూటిఫుల్ పాండ్ ఉంది, చూస్తారా? పదండి చూద్దాం, ఓ పని అయిపోతుంది. మీకు పెళ్ళి అయిందా అండి? లేదండి. మీ పేరెంట్స్ ఇంకా ఎవరిని చూడలేదా? నథింగ్ లైక్ దాట్. ఓహో, అయితే మీరే చూసుకుంటారనమాట. ఆల్రెడీ లేదు. చూసుకున్నారా? ఓకే అడగండిలేండి. నాకు మ్యారేజ్ అయ్యి 8 years అయింది. ఓ కొడుకు. శంభు కదండి? వారే వా, క్యా సీన్ హై. ఎంత బాగుందో, భలే గుంది కదండి. మ్మ్హ్మ్. ప్రొఫెసర్ గారు జర్మనీలో ఉండక ఈ మూలకొచ్చి ఎందుకు సెటిల్ అయిపోయాడరా అనుకునే వాళ్ళం. ఛాన్స్ దొరికితే నేను ఇక్కడే సెటిల్ అయిపోతానండి. అర్జెంటుగా ఆయన్ని ఎలాగైనా కాకా పట్టేయాలండి. ఎందుకండి? ఆయన ఎలాగో 2-3 రోజుల్లో జర్మనీ వెళ్ళబోతున్నారు కదా, అయితే అప్పుడు ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. మాకు సెలవులు ఇస్తున్నారు కదా, ఫ్యామిలీని ఊటీ కొడైకెనాల్ తీసుకెళ్లాలంటే అయ్యే పని కాదు. వాళ్ళని ఇక్కడ తోలుకొచ్చేసాను అనుకోండి, వాళ్ళకి ఓ ప్రదేశం చూసినట్టు ఉంటుంది, ఖర్చు లేకుండా నాకు ఓ పని అయిపోతుంది. ఏమంటారు? గుడ్ ఐడియా. అయినా ఇటువంటి చోటుకి ఒంటరిగానే రావాలండి. అప్పుడే ఈ ప్రదేశంలోని ప్రశాంతతని ఎంజాయ్ చేయగలం. అదేంటి, మీ ఆవిడ పిల్లోడితో వస్తే మీకేమైనా ఇబ్బందా? పిల్లాడితే ఏముంటుందండి పాపం, ఆవిడొస్తేనే భూకంపం. నేను ఇంకా ఎక్కువ స్కిమ్స్ వేయగలను. స్కిమ్స్ అంటే? ఓ కప్పలా. ఆ? ఆ, కప్ప గింతలు చూడండి. एक दो तीन चार ओ జై బజరంగ్ బలికి. 5 6 7 8 9 9. ఉండండి. ఉన్నాను. సి సీయింగ్. ఏడు. నేనే గెలిచాను. యా, ఈ వరల్డ్ కప్ గంతల కాంపిటీషన్ లో నేనే విన్నర్ని. అయితే ఈ ట్రోఫీ మీదే. థ్యాంక్ యూ. ఏంటండి? ఇందాక ఇటువంటి ప్రదేశానికి ఒంటరిగా వస్తే ప్రశాంతంగా ఉంటుందన్నాను కదండి. ప్రశాంతత సంగతి అలా ఉంచండి, ముందు మనం భ్రమలకు గురయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకనండి? లేకపోతే చూడండి, ఇటువంటి ప్రదేశంలో ఫోన్ రింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఫోనా? ఫోన్? ఫోన్ అటు అది కదండి, ఇటు హోల్డ్ ఆన్. కమింగ్. హలో, నేను ప్రొఫెసర్ కృష్ణమోహన్ మాధవ. మాధవ్నే సార్. నమస్తే సార్. పాన్ దగ్గరికి వెళ్ళాం సార్. వస్తుంటే ఫోన్ రింగ్ విని పరిగెత్తుకు వస్తున్నాం సార్. అంటే ఢిల్లీ నుంచి రిధిమ కూడా వచ్చారా? నేను రాకముందే వచ్చున్నారు సార్. అలాగే సార్. హలో, నమస్తే సార్. సారీ మా, పొద్దున్నే ఇన్ఫార్మ్ చేయడానికి వీలు పడలేదు. ఇట్స్ ఓకే సార్, వి ఆర్ కంఫర్టబుల్ హియర్. సారీ మా,
నా పర్సనలిస్ట్ని కూడా ఉంచలేకపోయాను. అతనే నా డ్రైవర్ కూడా. అబ్బే దాందే ఉంది సార్. బ్రేక్ఫాస్ట్ అది చేసేసాం. వెరీ గుడ్, మళ్ళీ మర్చిపోయాను సార్, మీ ర్యాబిట్స్ కూడా ఫీడ్ చేసేసామండి. వెరీ వెరీ థ్యాంక్స్ అమ్మా. మీరు వచ్చేస్తున్నారా సార్? అది చెప్పడానికే ఫోన్ చేశాను. నేను మా బంధువులు విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. రాత్రి ఇక్కడ గొడవలు జరిగాయి. దానికోసం కబురు పంపారు. రాక తప్పలేదు. ఇక్కడ కొంచెం టెన్షన్గా ఉంది. నేను రావడానికి 5-6 గంటలు అవ్వచ్చు. 5-6 గంటలు వచ్చా? మనమే అక్కడికి వస్తామని చెప్పండి. ఓకే. వస్తామని. లేదా మేమే అక్కడికి వచ్చేసేమా సార్? వద్దులే అమ్మా, ఇక్కడికి రోడ్డు బాగుండదు. మీరు వచ్చినా మీతో మాట్లాడడానికి వీలు కాదు. మీరేమైనా అర్జెంట్గా వెళ్ళిపోవాలా? నాకేమీ ఇబ్బంది లేదు సార్. నాకు మీరు ఒకసారి మాధవ్ గారితో మాట్లాడతారా? హలో సార్. ఎస్ సార్. నేను రావడానికి 5-6 అవుతుంది. దాందే ఉంది సార్. అమ్మాయి ఒక్కరితే ఒంటరిగా ఉంటుంది కదయ్యా, నువ్వు కొంచెం తోడుగా ఉంటే అలాగే సార్. మీ సీనియర్ కూడా వర్క్ ఇవాళ అయిపోవాలన్నాడు. ఓకే సార్. మరి మీ భోజనం సంగతి? దాందే ఉంది సార్. నేను ఉన్నాను కదండి, అన్నీ చూసుకుంటాను. నో ప్రాబ్లం సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అలాగే సార్, ఉంటానండి. థ్యాంక్ యూ మాధవ్, థ్యాంక్ యూ. ఏంటండి అసలు ఏంటండి మీ ఉద్దేశం? షమ్ము పెద్ద క్రికెట్ ప్లేయర్ కాలేడనా? అలా డిసప్పాయింట్ అయికొచ్చుంటారేంటి? రేపు పెద్ద ప్లేయర్ అయినప్పుడు టెస్ట్ మ్యాచ్లని, వన్డేలని ఎన్నెన్నో ఆడాల్సి వస్తాయి. అప్పుడు బోల్డ్ అని ఉంటే చూసుకోవడానికి. రైట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మా శంభుగాడు వరల్డ్ క్లాస్ క్రికెటర్ అవుతాడండి. దట్స్ ద స్పిరిట్. చియర్ అప్. అమ్మో, అయితే ఉన్నాయి. సాయంత్రం వరకు అంటే జాగ్రత్తగా కాల్చాలి. అయ్యో మర్చిపోయాను, మా ఆవిడకి ఫోన్ చేయాలి. వెయిట్ చేస్తుంటది. హలో, నేను లేదు, ప్రొఫెసర్ గారి ఇంటి దగ్గర నుండే మాట్లాడుతున్నాను. ఏంటి